సో గైస్ సోహెల్ గారిని అయితే 4 రోజుల కానీ దొరుకుతలేడు అసలే. ఎప్పుడు చూడు అన్న నువ్వు రివెంజ్ చేస్తావని చెప్తాడు. డీజే ఉండేది ఆరా అన్న కూడా వస్తలేడు అసలే. ఇక అందుకే ఇక చిన్న స్క్రిప్టెడ్ ప్లాన్ చేసినాం. ఇప్పుడు చేసేది అంతా స్క్రిప్టెడే. ఆ కుర్చీలో కూర్చోబెట్టి డైరెక్ట్ పైకి ముట్టుకుంటాం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్కై బాయ్స్. ఓ కళ్యాణ్ పోయితే షాప్ కాడికి వచ్చినా. ఓ ఏమో తాళ్ళు పట్టుకొస్తా, బెల్ట్ పట్టుకొస్తాను, తాడు కాదు. దీనికోసమే కట్టి ప్లాన్ ఎత్తాను. కుర్చీ కట్టి వెవికెత్తాం. కుర్చీ పట్టుకొస్తాలట, తాడు బెల్ట్ తెస్తాలు. మరి ఏం చెప్తారేమో మరి చూద్దాం. ఇక్కడ ఎత్తే నువ్వు ఒర్రేవుడికి కీకలు పెడతాడికి ఎందుకు దీనికి రా ఉర్రే ఏముంటారా అలా స్క్రిప్టెడ్ ఉంటుంది వచ్చినా ప్రశాంతంగా ఉంటా. ఎవరు రాడు మంచిగా సుక్కలు కనబడతాయి రే. కూర్చొని కట్టేసినాయి కానీ మన గల్లకెందుకు మరి నీ రక్తం బయట ఇస్తా అని చెప్పినా కదా. చెప్పకుండా రే నీకు నచ్చింది చేయరా రే, నీకు నచ్చింది చేసుకో. కుక్కరికి 2 రోజులు అయిపోయి నాకు మాత్రం రక్తం వచ్చా సంక నాకు వేస్తున్నారు ఇద్దరు కలిసి. సరిపోద్దా బాండ్ ఒకటి సరిపోద్దా? చాలా బాండ్ చాలా నా సరిపోదురా. పోయి మోషన్ టాబ్లెట్ తెపో మోషన్ టాబ్లెట్ కూడా పెడతాం ఇప్పుడు వాడికి. 2 ఒక్కసారి డైరెక్ట్ కుర్చీలో కూర్చోబెట్టి మోషన్ టాబ్లెట్ పెడతాం. ఇప్పుడైతేనే అలా పుస్తకాల బాండ్ వేసుకున్నాం. రోజు మోషన్ టాబ్లెట్ వేసుకుంటాం. ఇవి 2 అయితే తీసుకుంటారా బాదం పాలు. ఒకటి నీకోటి వానికి. భలే హ్యాపీగా ఉందా నీకు? మనకి ఇంకా పెద్ద తీసి నాకు దానికోసం బాగుండే. ఇప్పుడే ఇది సోన్ గానికి ఇస్తాను. మోషన్ టాబ్లెట్ ఇస్తాను. మోషన్ టాబ్లెట్ హలో గైస్, మేము వచ్చేసి ఇప్పుడు సోన్ గారి మీద ప్రాంక్ చేయబోతున్నాం. వానికి వీడియో ఇద్దాం దారా అంటే అస్సలు ఎత్తలేడు. లాస్ట్కి ఏం చేసినామంటే అదే ఒక స్క్రిప్టెడ్ వీడియో ఇద్దాం రా, బాగా ఛానల్ అవుతాం వీడియో అని చెప్పి ఒక నార్మల్ ఒక కుర్చీ మీద పైకి కూర్చోబెడతారు అంతే, అంతా మీ చేంజ్ అని చెప్పిన. కాకపోతే వాడిని తెలియదు ఏంటంటే రెస్ట్ కోసం వానికి అది దావురా అని చెప్తాం. ఇది దాగినప్పుడు దాంట్లో మరి ఏమైతే తెలియదు. 2 అయితే మోషన్ టాబ్లెట్లు వేసినాం. గోదాం అయితే గట్టిగా ఉంటుంది. ఎంత అరిచినా ఎంత ఒరినా బయటకి పడదు. గట్టిగా ఎట్లా ఒరినా పడదు మనకి, ఎందుకంటే మొత్తం కుళ్ళగా ఉంటుంది. డైరెక్ట్ నా మీద మోషన్ టాబ్లెట్ చేద్దాం అనుకున్నారా? అనుకున్నామని ఇద్దామని. నువ్వు కూడా నీ ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది. సో గైస్, ఇప్పుడైతే సోన్ గారిని ఇక్కడ దాకా తీసుకొచ్చినాం. అలా పైకి పోసేసి వాడిని కూర్చోమని చెప్తాం. అది స్క్రిప్టెడ్ అని చెప్పి వానికి కూడా తెలుసు, అందుకే కూర్చుంటాడు వాడు. కానీ దాని తర్వాత జరిగిపోయే పరిణామాలు వానికి తెలియదు, మనకైతే తెలుసుగా. బాగుండిరా బాగుంది. ఏం కాదు మొత్తం ఇంకేదేదో చేయాల్సింది, కానీ స్క్రిప్టెడే చేస్తాను. స్క్రిప్టెడేగా లే పాయింట్ అనుకుంటా అన్న. ఏం కాదురా అంటే కూడా కొత్త పాయింట్ కొన్నాం. ఏది కట్టాలరా, కూర్చోబెట్టి కడదాం. ఏం కాదు పండిస్తాను వాడు. రక్తం కదా, రక్తం బయట తీస్తానా వచ్చింది బయటికి. అది రక్తం ఇస్తాను రివెంజ్ అయింది. ఇంకోటి
ముందు ముందు ప్యాంట్ డైరెక్ట్ మీ అంతా లోపల మొత్తం కాలిపోయింది తెలుసా, నిజంగా కాలిపోయింది. మనకి తెలియదు నిజంగా కాలుతాను తెలియదు. అమ్ముతావు ఇక నేను పని చెప్పి కింద పెట్టి మొత్తం గడ్డ కట్టి ఇట్లా పొగలు వస్తాయి పొగలు. అదే వేడి ఉన్నదా ఏం కాదు వేడి వస్తానా ఇప్పుడు నాకు చేసిండా రక్తం తిన్నాడు చేసిండు రక్తం అసలు బయటకి ఎట్లా బ్యాగింగ్ అని ఆల్రెడీ నువ్వు దాంట్లో చేపట్టి రక్తం తిన్నాడు. రక్తం దెబ్బ మారిపోయిన దెబ్బని రెచ్చగొట్టిండు, రక్తం తీసిండు అయిపోయింది. నెక్స్ట్ నీకు రివెంజ్ ఎట్లుంటే చూసుకో. ఈ పాత దెబ్బలకి కొత్త దెబ్బలకి నాకు సంబంధం లేదు. నా దెబ్బ ఉండాలి, నా దెబ్బ తీస్తా ఒక నిమిషం. అవన్నీ కాదు, ఏ దెబ్బగా రక్తం తిస్తాను తీసిండు, నా పాయింట్ గట్ట చేసిండు. రేపు పొద్దు కదా ఫ్లైటింగ్ పోయింది కానీ రేపు పొద్దు డైరెక్ట్ అన్న ఎంజామ్ మీరే వేసుకోవద్దు. ఎంజామ్కి వేసుకొని ఎంజామ్ బెడ్ మీద కాలుతాను తెలుసు నీకు తెలియదు. కాలుతా తెలుసు ఇంతగానం కాలుతా అనుకోలే కదా. కుసా 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 కాలుతాను జోక కుసా కట్టేరా. అమ్మతో అమ్మతో రక్తం ఇస్తాను కదా తీపిస్తున్నాడు బయటికి. బెల్ట్ ఎందుకురా దగ్గర కథ కొడతాను నా చేతి మొత్తం కదా ఉన్నాయి నాకు మంట అని చెప్పిన కాలుతాని పోయా కాదురా ఇదంతా టైం పాస్. ఇప్పుడు అయ్యేది రివెంజ్ స్టార్ట్ చేస్తాను. అబ్బా కాలుతానన్నా అరే తీరాల దిబ్బ అరే దిబ్బకన్నా నువ్వేనా తీయన్నా దూరం కాలుతానన్నా. అరే నేను పెట్టలే కదా నీకు ఎవరు నేనున్నా కదా అలా. అరే ఫస్ట్ అయితే గిద్దిరా, ఫస్ట్ దండం పెడితే గిద్దిరా కాలుతాందిరా. పాయింట్ అతుకపోయింది ఇద్దా ఇంకో పాయింట్ మొత్తం అతుకున్నా ఇంకో అన్నా నువ్వు ఆగన్నా ఇదే పోతలే అన్నా అంటే ప్లీజ్ నన్ను వదిలేసి కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి తీసుకో. ఇక్కడ ఇప్పుడే వాడు కూర్చోబట్టి 10 నిమిషాలు కానీ లాస్ట్కి 10 నిమిషాలు కూర్చోబెట్టి బాగా మిల్కిచ్చి. కానీ కళ్యాణ్ అన్నకి మాత్రం ఈ మధ్య ఘోరంగా ఉంటుంది. కళ్యాణ్ అన్నకి మాత్రం దీపకన్నా మర్చిపోను. ఇప్పుడు బయట వరకు సప్లై కూర దీపక్ అన్నకి కళ్యాణ్ అన్నకు ఉంటుంది, ఇంకా చైతన్యకి కూడా. ఈ ముగ్గురు ఇప్పుడు ఏం చేయలే అన్నిట్లా మొదలు కొత్తాను కదా. కాలుతాను కూడా పైనుంచి మంచిగా తాగుతాను అల్లా ఉన్నాయి కానీ కింద కడుపులో సల ఉన్నాయి, కింద సల లేదు. ఎవరా మీరంతా చంపునా ఇట్లా కిందకి వస్తా కానీ మీడికి వెళ్ళిపోతాను. ఏంటన్నా నాకు ఇది కింద అన్న రివెంజ్ అంటే నెక్స్ట్ టైం చూడు డైరెక్ట్ నీకు ఎట్లుంటే చూడన్న. ఇవ్వగా నిన్ను మాత్రం అసలు మర్చిపోను, నీకు డైరెక్ట్ వేరే ఉంటుంది నీకు. A few moments later. అయితే లేదు ఆన్ చేసా స్టార్ట్ చేసుకున్నా మిల్ల బయటకు వద్దాం అనుకుంటా మళ్ళీ బతుకు 5వ సారి ఇక సప్లై మిల్ల కట్టుకుని వచ్చిన అయితే లేదు స్టార్ట్ అవుతుంది కట్లంతా పిస్తాను పైన టిప్తా అంటే డైరెక్ట్ తోలు లేచి వచ్చింది రక్తం మొత్తం తెచ్చా పైన. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నైట్ 2:20 అవుతుంది. మేమంతా షాపుల్లో వండుకున్నాం. పాపం సోను గారికి ఇప్పుడు మోషన్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. చెప్పురా ఏమైతుంది? అయితే లేవు మెడికల్ షాపులు తీసుకునే కావచ్చు. ধনকে দেখলু তুই ননিস না মনকে চিনলু না সোনাকে চিনলু বানাকে চিনলু মনুষ চিনলু